భగవంతుని చూశారో, భగవంతుని దర్శనం అవుతుందో వాళ్ళకి శాప విమోచనం జరుగుతుంది. వాళ్ళకి ఎందుకు శాపం వస్తుంది అంటే అనుచిత ప్రవర్తన బట్టి, తర్వాత మర్యాద మర్యాద భంగం కలిగిస్తూ ప్రవర్తించారు. ఆ ప్రవర్తన కారణం ఏంటంటే ఒకటి కుబేరుని కుమారుల అధికారం ఉంది, తర్వాత ఆ దానికి తగినట్టు ధనం కూడా ఉండేటప్పటికీ వాళ్ళలో అహంకారం ప్రవేశించి పొలంలో వీళ్ళంతా స్నానం చేస్తుంటారు, అమ్మాయిలు అబ్బాయిలంతా కలిసి. నరుదుల వారు కనిపిస్తారు, అందరూ వాళ్ళ శరీరాన్ని కప్పుకుంటారు మర్యాద పూర్వకంగా. కానీ ఇద్దరు పూర్తి మత్తులో ఉండిపోయి, మత్తు ఒకటి మదిరాపానం వల్ల, ఇంకోటి అధికారము ఈ ధనమత్తులో ఉండడం వల్ల వాళ్ళు నారదుని వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వరు. అప్పుడు నారదుడు వాళ్ళను శపిస్తాడు అనమాట. అంటే శరీర స్పృహ లేకుండా మీరు ఈ రకంగా ఉన్నారు, ఎట్లయితే వృక్షాలు వస్త్రాలు ధరించకుండా ఉంటాయో అదే రకంగా మీరు కూడా వృక్షాలలాగా పుడతారు అని చెప్తారు. చెప్పినాక అంతా ఆ వాళ్ళని సరిదిద్దే ప్రయత్నంలో అటువంటి శాపం ఇచ్చినప్పటికీ ఆయన గొప్ప వైష్ణవుడు, మనందరికీ తెలుసు వైష్ణవులు పరదుఃఖ దుఃఖి. అప్పుడు ఆయన ఏమంటారంటే, మీరు వృక్ష శరీరంలో ఉన్నప్పటికీ కూడా మీ జ్ఞాపక శక్తి మీరు కోల్పోరు, మీ చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా మీరు గమనించగలుగుతారని చెప్తారనమాట. చెప్పి 100 దేవతా సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడైతే భగవద్ దర్శనం ముఖాముఖి అవుతుందో మీకు ఈ శాపమోచనం జరుగుతుంది అని చెప్తారనమాట. ఈ రకంగా ఈ వృత్తాంతం ద్వారా, నలకుబేరుల శాప వృత్తాంతం ద్వారా భగవంతుడు తన భక్తులు ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడి ఉంటాడు. భక్తులకు ఇచ్చిన మాట వదిలేయండి, భక్తులు ఇచ్చిన మాట కూడా ఆయన అదే రకంగా కట్టుబడి ఉంటారు. నలకుబేరులతో నాకు సంబంధం లేదు, శ్లోకాలు చెప్తారు కృష్ణ. నలకుబేరులతో నాకు సంబంధం లేదు, కానీ నా భక్తుడు నారదుడు నన్ను సరే మీకు శాప విమోచన కలుగుతుంది అని అన్నారు కాబట్టి నేను వీళ్ళని ఉద్ధరిస్తాను అని భగవంతుడి మనసులో తలుచుకొని ఈ దామోదర లీలంతా ఆయన చేసి అక్కడి నుంచి తల్లితోటి నడుముకు రోల్తో కట్టేయబడి దాంతో సహాయాన్ని పాకుంటూ నందమహారాజు పెరట్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళు భగవంతుడు రాక కోసం. అటువంటి యమలార్జున వృక్షాలైనటువంటి నలకుబేరుడు మణిగిరి మీదకి వెళ్ళడము, తర్వాత అందులో దూరే ప్రయత్నంలో, బయటికి వచ్చే ప్రయత్నంలో దాన్ని లాగడము, దాంతో ఈ నలకుబేరులో ఉన్నటువంటి ఆ 2 వృక్షాలు పెద్ద ధ్వని చేస్తూ పడిపోతాయి. మొత్తం గ్రామం అంతా కంపించిపోతుంది. ఈ ఆవులను తీసుకెళ్ళినటువంటి నందమహారాజు మిగతా గోపులు కూడా మళ్ళీ ఏం విపత్తు వచ్చిందో అని వాళ్ళు పరిగెత్తి వచ్చేస్తుంటారు. ఈ లోపల ఎవరైతే ఆ వృక్షాల నుంచి వెళ్తారో దివ్య పురుషులు, ఆ వాళ్ళు భగవంతుని రకరకాలుగా ప్రార్థిస్తారనమాట. ఈ ప్రార్థనలో మనం చాలా అంటే ఒక వ్యక్తి ఏ రకంగా మారాడు, భక్తిలో ఎట్లా పునీతుడయ్యాడు అనేది మనకు చక్కటి ఉదాహరణ. తల్లి ఇప్పుడు డిస్ప్లే చేస్తావా? మొత్తం 10-12 శ్లోకాలు ఉన్నాయి. సో మనం రోజుకు 1 కానీ 2 కానీ చదువుతాం. హరే కృష్ణ. యా కృష్ణ కృష్ణ యోగిం స్వమాధ్య పురుష పరః వ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. చదవమంటారా? చదువు తల్లి. కృష్ణ కృష్ణ మహాయోగిం స్వమాధ్య పురుష పరః అవ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రహ్మణా విదుః. బ్రాహ్మణా విదుః. ఓ కృష్ణ నీ యోగ వైభవము అచింత్యమైనది. నీవు పరమ పురుషుడవు, ఆది పురుషుడవు, నిమిత్తం ఉపాదానాది సర్వ కారణములకు కారణడవు. ఈ భౌతిక సృష్టికి పరమైన వాడువు. నీవే సర్వస్వమనియు స్థూల
కల్విదము బ్రహ్మను వేదవాక్కును అనుసరించి బ్రాహ్మణులు ఎరిగి ఉన్నారు. ఇక్కడ నలకు వేర్లు వాళ్ళిద్దరూ భగవంతుని యొక్క కరుణ వల్ల పూర్వజన్మల వాళ్ళకి స్మృతి ఉన్నందువల్ల నారదుని యొక్క అనుగ్రహం వల్ల భగవంతుడు ఎవరు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారనమాట. అప్పుడు చెప్తున్నారు ఆయన, నీ యోగ వైపు చాలా అంటే మనం మామూలుగా మనకు దాని యొక్క గొప్పతనం మనం తెలుసుకోలేమన్నమాట. భగవంతుడు పరమ పురుషుడు, ఆది పురుషుడు. ఆయన కంటే ముందు గాని ఆయనతో సమం గాని ఎవరు లేరు. భగవంతుడు ఆది పురుషుడు. తర్వాత కారణేయాలకు అన్నిటి కూడా ఆయనే ఆధారభూతుడు అనమాట. కారణం. ఈ భౌతిక సృష్టికి ఆధారం ఆయన. భౌతిక సృష్టి జరిగింది ఆయన వల్లనే, కానీ ఆ భౌతిక సృష్టికి ఆయన పరమైన వాడు. మనలాగా భౌతికమైన దేహం ఆయనది కాదు. తర్వాత మొత్తం భగవంతుడే అనే విషయం మనకు వేదాల ద్వారా చెప్తున్నారు. మనం చూసే ఈ దృశ్యాత్మక జగత్తు కూడా భగవంతుని యొక్క రూపం ఒక ఏమంటారు దాని ఒక ప్రదర్శన అన్న విషయాన్ని తెలుసుకుంటూ పెద్ద వాళ్ళు తెలుసును కాబట్టి వాళ్ళు ఏమన్నారు, సర్వం కల్విదం బ్రహ్మ అని వేదవాక్కులు చెప్పడం జరిగింది. అటువంటి అవకాశం వీళ్ళకు దొరికింది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ తెలుసుకోవడం వల్ల మాకు ఈ నారదుని ద్వారా మమ్మల్ని ఉద్ధరింపబడేందుకు చేసిన అని చెప్తున్నారు అనమాట. అంటే ఏది జరిగినా కూడా భగవంతుడి అనుగ్రహంతోనే జరుగుతుంది అనేది ఈ శ్లోకంలో వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు అనమాట. సో ఇంకొకటి చేద్దామా, అవి రెండు కలిసి ఉన్నాయి, రేపు చేద్దాం. రోజు 1-2 చదువుకుందాం, ఎందుకంటే శ్లోకాలు చాలా బాగున్నాయి. వీలైతే ఒకసారి సోదరి ఉందంటే ఒకసారి రికార్డ్ చేయమంది, లేకపోతే ఎవరైనా చదవచ్చు ఈజీగా. వీలైనప్పుడు బుక్స్ వాళ్ళందరూ రోజు చదువుకోండి. హరే కృష్ణ. భావం పట్టాభిషేకం పేరు కలిగిన ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మొట్టమొదట మనం ఒక చాలా చిన్న అధ్యాయము, మొత్తం 26 శ్లోకాలే ఉన్నాయి. మొట్టమొదటి 10 శ్లోకాల్లో ఇతను ఎప్పుడైతే మునులు ఋషులు వీళ్ళు వేణ యొక్క శరీరాన్ని మదిస్తుంటే ముందు బాహుడు రావడం మనం పోయిన అధ్యాయంలో నేర్చుకున్నాం. తర్వాత పృథు అర్చి వాళ్ళిద్దరు ఇలా ఉద్భవించారు. తర్వాత వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళు ఎవరి యొక్క శక్తి ఆవేశ అంశాలని కూడా మనం చర్చించుకున్నాం. తర్వాత 11-20 శ్లోకాల దాకా పృథు మహారాజు యొక్క పట్టాభిషేకం, ఆయన ఎట్లా రాజ్యాభిషేక్తులు చేశాడో చర్చిస్తే 21-26 శ్లోకాల్లో వందమాగదులు అక్కడున్న ప్రస్తుతంలో ఉన్న సభ్యులు అందరూ పొగుడుతుంటే ఆ పొగడ్తల్ని అతను ఏ రకంగా వారించారు అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే పృథు మహారాజు యొక్క హంబుల్ నేచర్, అంటే ఆయనకు ఉండే ఆ వినయం వల్ల నేను వీటికి అర్హుని కాదు, నాలో ఆ లక్షణాలు లేవు, నన్ను మీరు పొగడద్దు, నన్ను ప్రస్తుతించొద్దు అని చెప్తారనమాట. ఈ రకంగా 3 అంశాలతోటి ఈ చాప్టర్ మనకు చక్కటి ఏమంటారు ఒక చక్కటి లెసన్ ని మనకు పాఠాన్ని నేర్పిస్తుంది అనమాట. మొన్న 14 చాప్టర్ లో రాజీ అడిగింది, మాతాజీ ఎందుకు బాహుడిని ఎందుకు చేశారు అని, చర్యం చేసినప్పుడు ఎందుకు ఫస్ట్ బాహుడు వచ్చాడని. అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈ వేణ యొక్క దేహంలో వినీత యొక్క అవలక్షణాలు, తర్వాత అంగమహారాజు యొక్క దివ్య లక్షణాలు 2 ఉన్నాయి. ముందు ఏదన్నా ఈ అవలక్షణాలు తీసేస్తే తర్వాత ఎటువంటి దుర్లక్షణాలు లేనటువంటి స్వచ్ఛమైన వస్తువు వస్తుంది. ఉదాహరణకు ఆ రోజు నేను చెప్పింది, మన సముద్ర మంథనం చేస్తుంటే అమృతానికంటే ముందు అనేక వచ్చాయి. అన్నిటికంటే అందరికీ భయభీతులు చేసే గరళం వస్తుంది. వచ్చినప్పుడు అందరు అలాడిపోతారు. అప్పుడు పరమశివుడు కరుణతోటి ఆ గళాన్ని స్వీకరించి అందరినీ ఉద్ధరిస్తారనమాట. తర్వాత అమృతం రావడము, అమృతాన్ని మోహిని రూపంలో దేవతలకి అందజేసేటట్టుగా విష్ణు ఆయన ఏ రకంగా అమృతాన్ని పంపిస్తారో మనం చూసాం. రెండవ ఉదాహరణ ఏంటంటే, మన భక్తి జీవితంలో కూడా మనం భక్తి స్టార్ట్ అవుతాం కదా, స్టార్ట్ అయినప్పుడు మనకు ఎన్నో అవాంతరాలు వస్తాయి.
అవంతరాలు ఎందుకు ఎట్లా వస్తాయి? కొన్నేమో బయట నుంచి, అరే ఇంత చిన్న వయసులో నీకెందుకు, హాయిగా ఎంజాయ్ చేయక, ఏంటి టీ కాఫీ తాగరా, టీ ఉంది దాన్ని తాకపోవడం ఏంటి, టీ తప్పే ఉంది, నేను గార్లిక్ కూడా తినరా, అది వెజిటేరియనే కదా. ఇట్లా ఎన్నో రకాల మా పరీక్షలు మనకు వస్తుంటాయి అన్నమాట. తర్వాత ఏంటి సత్సంగ పోవడం ఎందుకు, భగవంతుని తలుచుకోవాలంటే ఇంట్లో కూర్చుని అన్నం పెట్టుకోవచ్చు కదా. ఇట్లా ఒక్కొక్క రకమైన పరీక్ష మనకు వస్తుంటుంది. వీటినన్నిటిని తట్టుకుంటూ 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 మన భక్తిలో మనం స్థిరంగా ఉంటే అప్పుడు ముందుకు వెళ్తాం. దీన్నే మన భక్తి దీంట్లో ఆదౌశ్యత, సాధు సంఘ, భజన క్రియ, తర్వాత అనర్థ నివృత్తి, మనకు వచ్చే అడ్డంకులు, మనలో ఉండే మనల్ని ప్రలోభం చేసేవన్నీ కూడా క్రమక్రమంగా నశించి మనలో భక్తి ఒక మంచి పూర్ణ భక్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. మూడో ఉదాహరణ శ్రీలా ప్రభుపాదుల వారు స్వయంగా మనకు చూపించారు. ఇప్పుడున్న వర్తమాన ఆచార్యులు అప్పుడు శిలా ప్రభుపాదకి అప్పుడు శిష్యులు అయినారు. వాళ్ళ జీవితం యొక్క జీవన శైలి చాలా అంటే మనం చూస్తే మనం ఇప్పుడు అది కరెక్ట్ కాదంటాం, కానీ వాళ్ళకి అది సర్వసాధారణం అనమాట. వివాహేతర సంబంధాలు, తర్వాత శారీరకమైనటువంటి శుభ్రత పాటించకపోవడము, తర్వాత రకరకాలైన మాదక ద్రవ్యాలు స్వీకరించడము, నాన్ వెజ్ తినడం, ఇట్లా ఎన్నో చేసేవారు. కానీ శిలా ప్రభుపాద ఏం చేశారు? వాళ్లకు హరినామాన్ని ఇచ్చారు. హరినామాన్ని ఇచ్చి భాగవతం చెప్పారు, ప్రసాదం స్వయంగా ఉండి వాళ్ళకు పెట్టారు. ఈ రకంగా చేస్తుంటే వాళ్ళలో ఉండే ఈ విషపూరితమైనటువంటి లేకుంటే దుర్లక్షణాలు, అవలక్షణాలు ఏమున్నాయో అవన్నీ క్రమంగా కోల్పోయి మనకు చక్కటి, ఎట్లయితే బురద నుంచి తామర పువ్వు ఉద్భవిస్తుందో ఆ రకంగా అటువంటి పరిసరాల నుంచి అద్భుతమైనటువంటి ఆచారాలు మనకు లభించారనమాట. ఇదే రకంగా ఇప్పుడు ఈ మన భాగవతం ప్రస్తుత అధ్యాయానికి వస్తే కూడా ఎప్పుడైతే వాళ్ళు వేణ యొక్క శరీరం యొక్క ఉరువుల్ని మదించారో, ఉరువులు మదిస్తే దాని నుంచి బాహకుడు రావడము, అతను ఈ వేణలో ఉండే పాప ఫలితాలను అతను స్వీకరించాడు. తర్వాత ఏంటంటే ఈ మునులు వేణ యొక్క శరీరం యొక్క బాహువుల్ని వాడు మతిస్తారనమాట. అప్పుడు అందురించి ఒక స్త్రీ, ఒక పురుషుడు ఆవిర్భవిస్తారు. అయితే వాళ్ళ అవతరించిన స్త్రీ పురుషుని చూసి వాళ్ళు ఏమని తెలుసుకున్నారు? ఎవరని చెప్తారా? కృష్ణ సంభూతుడు మాత, లక్ష్మి కృష్ణుడు, వీళ్ళను నారాయణుడు లక్ష్మి ఒక అంశీభూతులు అని తెలుసుకున్నారు. వాళ్ళు డైరెక్ట్ కాదు. వీళ్ళకి ఎట్లా తెలిసింది అంటే వీళ్ళు గొప్ప పండితులు, బ్రహ్మవాదులు, తర్వాత శాస్త్రాల యొక్క సారం తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఉద్భవించిన వాళ్ళు సామాన్యులు కాదు అన్న విషయం వాళ్ళు తెలుసుకోగలిగింది అనమాట. ఇది మనకు శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే పర్పట్లో వీళ్ళు శక్తి ఆవేశ అవతారాలు అని చెప్పారనమాట. ఎట్లయితే నిన్న మధ్య శిలా ప్రభుపాద కూడా శక్తి ఆవేశ అవుతారు. నిజమే, ఏదన్నా ఒక అసాధారణమైన కార్యాన్ని చేయాలి అంటే భగవంతుడి కృప, భగవంతుడి ఇచ్చిన శక్తి వల్లనే మనకు సాధ్యమవుతుంది. ఆ శక్తి మనకు భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఆయన ఒక శక్తిలో ఒక గని, వివిధ శక్తులు భగవంతుడి దగ్గరనే ఉన్నాయన్నమాట. ఆ పురుషుడు భగవంతుని యొక్క అంశం అయితే వచ్చిన ఆవిర్భవించినటువంటి స్త్రీ నారాయణ ధర్మపత్ని లక్ష్మి యొక్క అంశీభూతురాలు అని చెప్తూ శిలా ప్రభుపాద కేవలం లక్ష్మిని పూజించకూడదు, అది అసలు లక్షణము. నారాయణతో కూడిన లక్ష్మిని మనం ప్రే చేస్తే ఆమె ఆనందానికి కారకులం అవుతామని చెప్పారనమాట. తర్వాత 4వ శ్లోకంలో ఎవరైతే ఈ పురుషుడు ఉద్భవించాడో ఇతను రాజులో శ్రేష్ఠుడు అవుతాడు, పృథువుగా అతను అందరిలో ప్రసిద్ధి చెందుతారు అని చెప్పారనమాట. ఆ సందర్భంలో నేనేం చెప్తున్నాం మనం అంటే వివిధ వ్యక్తీకరణలకు ఏమేమి శక్తి వచ్చిందో అది చెప్పుకుంటూ భగవంతుడిలో ఉండే పాలనా శక్తి ఈ పృథువుకు ఇవ్వబడింది. అంటే భగవంతుడిలో ఉండే పాలనా శక్తికి రూపధారణ ఇచ్చినవాడు పురుషుడు, ఈ పృథ్వీ అన్నమాట. ఈ సందర్భంలో ఒక్కసారి నేను
మనం నేను చెప్పుకున్న కదా, భాగవతంలో రకరకాలైనటువంటి అంశాల గురించి చెప్పుకున్నాము. భగవంతుని యొక్క ఈ రాజులను సంహరించే శక్తి పరశురాముడు ప్రదర్శించాడు. తర్వాత నారదుడు, ఆయన శక్తి ఆవేశుడు, మనం అనుకున్నట్టే. అదే రకంగా వరాహుడు, తర్వాత బుద్ధుడు, వీళ్ళు ఏంటంటే ఆ భగవంతుడి మీద ప్రజలకు ఉండే శ్రద్ధ కలిగేటట్టు వాళ్ళు చేస్తారనమాట. వరాహుడు కూడా మనకు తెలుసు. తర్వాత రాముడు, ధన్వంతరి ఏంటంటే భగవంతుడికి ఉంటే యశస్సు, ఈ 6 గుణాలు సంపూర్ణంగా ఉన్నవాడు భగవంతుడు కదా. ఐశ్వర్యము, కీర్తి, ఆరోగ్యము, బలము, తర్వాత ఇంకేముంది, రూపము, వైరాగ్యం, జ్ఞానము, ఇన్ని సంపూర్ణంగా ఉన్నారు కదా. కొన్ని అవతారాల్లో కొన్ని మనకు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. దాంట్లో మోహిని, బలరాముడు, వామనావతారము, భగవంతుడిలో ఉండే ఆ సౌందర్యం అనే ఆ శక్తిని, ఆయన యొక్క ఆ సౌందర్య ప్రదర్శన వాళ్ళు చేస్తారు. దత్తాత్రేయుడు, మత్స్యుడు, సనక సనానందులు, కపిలుడు భగవంతుడికి ఉంటే జ్ఞానాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు అనమాట. ఈ రకంగా తర్వాత నరనారాయణులు, దత్తాత్రేయుడు, మత్స్యుడు, వీళ్ళందరూ జ్ఞానం చూపిస్తే, నరనారాయణులేమో వైరాగ్యం. వాళ్ళు ఎప్పుడు బద్రీనాథులో ఉండి ఈ భగవద్ చింతనలోనే ఉంటారంట. అంటే కంప్లీట్ అన్నిటి పట్ల అనాసక్తితో వైరాగ్య భావాన్ని వాళ్ళు కదిలింటారు అనమాట. ఈ రకంగా ఏంటంటే మనకి తెలిసిన అవతారాలు, తెలియని అవతారాలు, వీటన్నిటిలో కూడా ఇంతో కొంత మరి ఎంతో భగవంతుని యొక్క శక్తులు ఇమిడి ఉంటాయి అన్నమాట. అదే రకంగా ఇక్కడ మనం ఈ 4వ అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్తుంది, భగవంతుడిలో ఉండే పాలన శక్తి మనము పృథు మహారాజులో చూస్తామన్నమాట. తర్వాత 5వ శ్లోకంలో ఈ స్త్రీ గురించి చెప్తూ, లక్ష్మి ఆమె సకల సౌభాగ్య లక్షణాలు కలిగి ఉంది, లక్ష్మి యొక్క అంశీభూతురాలు. ఆవిడ అర్చి అన్న పేరుతోటి ప్రసిద్ధి చెంది ముందు పృథువుని వివాహం చేసుకోబోతుంది అని చెప్తూ, ఆమె ధరించిన ఆభరణాలకే ఆవిడ అందాన్ని ఇచ్చింది అని చెప్తారు అనమాట. 6వ శ్లోకంలో ఈ శక్తి ప్రదానము ఎందుకు చేయబడుతుంది అనే విషయం గురించి చెప్పబడింది అనమాట 6వ శ్లోకంలో. ప్రపంచ జన్ రక్షించడానికి భగవంతుడే తన శక్తి అంశతో పృథు రూపంలో అవతరించాడు. అంటే ఈ అవతార విశేషం ఏంటి అంటే, ప్రపంచ జనులు ఎవరైతే వేల ద్వారా అష్ట కష్టాలు పడ్డారో అటువంటి వాళ్ళందరినీ రక్షించి పునరుద్ధరించేందుకు భగవానుడే తన శక్తి యొక్క అంశతో పృథు రూపంలో అవతరిస్తాడనమాట. ఇది ఎట్లా తెలుసుకున్నారు అనేది మనకు తర్వాత శ్లోకాలు చెప్తారు. భగవంతుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో 41వ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అంటే, యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం, మమ తేజో అంశ సంభవం అని చెప్పారు. అంటే సంపన్నములు ఏవైతే రిచ్గా చాలా గొప్పగా ఉంటాయో, తత్ సుందరం, తర్వాత 3వది వైభవం, ఇవన్నీ ఉండే ఈ గుణాలన్నీ కలిగినటువంటి ఈ దివ్య సృష్టి ఉంటుంది కదా, ఇదంతా కూడా భగవంతుని యొక్క తేజో అంశ, ఆయన యొక్క శక్తి ద్వారానే ప్రకటితమైంది అని తెలుసుకోమని. ఈ సృష్టి కాదు, ప్రతిదీ సమస్తం కూడా భగవంతుని యొక్క అంశ ద్వారానే సృష్టి చెందింది, సంభవించిన విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ నారాయణుడు శక్తి అంశగా పృథువుగా అవతరిస్తే, మరి లక్ష్మీదేవి నారాయణ లేకుండా, విష్ణువు లేకుండా ఆమె ఉండదు. ఆయన అర్చించకుండా, ఆయన సేవించకుండా ఆవిడ ఉండదు. కాబట్టి ఆమె కూడా అర్చి రూపంలో అవతరించింది. ఆవిడ అర్చి పృథువుకు రాణిరవుతుంది అని చెప్తున్నారు అనమాట. మైత్రేయుడు అప్పుడు చెప్తాడంటే, ఎప్పుడైతే ఈ ఋతువు వస్తారో 7-8 శ్లోకాల్లో ఈ ఊర్ధ్వలోకాల నుంచి అందరూ రకరకాలుగా ఆయన్ని పోడము, ఆయన మహిమలు కీర్తించడం, కొందరు పుష్ప వర్షాలు కురిపించారు, కొందరు స్వర్గంలో ఉండే అప్సరస స్త్రీలు నృత్యాలు చేశారు ఆనందంతో. తర్వాత ఈ పృథ్వీ మీద ఉండే బ్రాహ్మణులు ఆయన్ని అనేక విధాలుగా కొనియాడారు, పొగిడారు అనమాట. తర్వాత రకరకాల దివ్య ఏమంటారు
సారీ, దివ్య నాదాలు వినిపిస్తాయి అన్నమాట ఆకాశం నుంచి. శంఖాలు, తూర్యములు, మృదంగాలు, దుందుబులు, ఈ రకంగా అనేక ఆ సూచకమైన ధ్వనులు ఆకాశం నుంచి వినిపిస్తాయి. ఈ సందర్భంలో ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఆనక దుందుబి అని ఒక పేరు వస్తుంది. ఆ పేరు ఉన్న వ్యక్తి ఎవరు? ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది? మనము కృష్ణా బుక్ లో చదువుకున్నాం. హింట్. ఏం పేరు మాతాజీ? ఆనక దుందుబి. ఎనీ గెస్? ఎవరైనా? వసుదేవుడు మాతాజీ. ఇంకో ఎస్, రసరాని మాతాజీ. వినిపిద్దామా అనుకున్నానే. నేనే చెప్పేసాను మాతాజీ, రసరాని మాతాజీ హింట్ ఇద్దాం అనుకున్నారు. ఇద్దాం అనుకుందా? ఓకే, కమలముఖి మాతాజీ, ఎందుకు ఆయన ఆనక దుందుబి అన్నారు? నేను తప్పైతే కరెక్షన్ మాతాజీ. ఆయన జన్మించినప్పుడు ఆ కెటిల్ డ్రమ్స్ అవన్నీ దేవతలు, అదే డెమిగాడ్స్ వాళ్ళన్నీ ప్లే చేశారు మాతాజీ. నాకు అంత గుర్తుంది, మీరు చెప్పండి. ఎస్, పర్ఫెక్ట్. అంటే ఇవన్నీ ఏంటి? భగవంతుడు ఈ భూమి మీదకి అవతరించే సన్నాహాల్లో ఎప్పుడైతే వసుదేవుడు అవతరిస్తాడో అప్పుడు అతనికి దేవతలందరూ భగవంతుడు చేసే ఏర్పాట్లు మొదలైన ఆనందంతో వాళ్ళన్ని ధ్వనులు చేస్తారనమాట, వివిధ వాద్యాలు వాయిస్తారు. అందుకే ఆనక దుందుబి అంటారు. హరే కృష్ణ, థ్యాంక్స్ తల్లి. యా, ఇదే రకంగా వసుదేవుడు. ఇప్పుడు చెప్తున్నారా మీరు? కాదు, నేను అడుగుతున్నాను. లేదు వసుదేవుడా వాసుదేవుడా అది అడుగుతున్నాను. వాసుదేవుడు కృష్ణుడు. వసుదేవుడు. అవును అవును, కృష్ణుడు పుట్టినప్పుడే అవన్నీ వెరీ మోగాయి కదా అని నాకు కన్ఫ్యూజన్, అందుకని మళ్ళీ అడుగుతున్నాను. కృష్ణుడికే కాదు, కృష్ణుడి తండ్రికి కూడా అంత వామ్ వెల్కమ్ వచ్చింది. అది ఓకే ఓకే, అందుకే క్లారిఫికేషన్ అడుగుతున్నాను, నేను సమాధానం చెప్పలేదు. తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా ఇంత గొప్పది కదా, ఆయన్ని మళ్ళా రాజాధిపతి చేస్తున్నారు, పట్టాభిషేకం చేస్తున్నారంటే అన్ని చోట్ల నుంచి డెలిగేట్స్. ఇప్పుడు మన దగ్గర చూడండి, ఏదన్నా కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చి పదవి స్వీకారం చేస్తున్నాడు, ఇంకే దేశంలో ప్రెసిడెంట్ పదవి స్వీకారం చేస్తుందంటే ఆ నలుమూలల, ప్రపంచంలో నలుమూలల ప్రభుత్వాలు వాళ్ళ ప్రతినిధులు పంపిస్తారు. అదే రకంగా ఇక్కడ కూడా అన్ని లోకాల నుంచి ఋషులు వచ్చారట, పితృదేవతలు వచ్చారట, దేవతలు, వీళ్ళంతా కూడా భూమికి వస్తారనమాట. చక్కటి పదవాడ ధరిత్రికి అర్థించారు అని 9th 10th శ్లోకాల్లో ఇంకెవరు వచ్చారు అని చెప్తున్నారు. బ్రహ్మ జగద్గురు దేవై సహ శృత్యా సురేశ్వరై వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః పాదయోరరవిందం చ తం వై మేనే హరే కలాం యస్య ప్రతిహతం చక్రమంశః స పరమేష్ఠినః. హరే కృష్ణ. చదవనండి, చదవండి కనుక. ఏంటండి? చదవండి కనుక మాతాజీ. బ్రహ్మ జగద్గురుర్దేవైః సహ సత్యసురేశ్వరైః వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః పాదయోరరవిందం చ తం వై మేనే హరేః కలాం యస్య ప్రతిహతం చక్రమం స పరమేష్ఠినః. కొంచెం పైకనరా. తాత్పర్యం. జగద్గురువగు బ్రహ్మదేవుడు దేవతలను దేవతా శ్రేష్ఠులను కూడి అచ్చటకు వచ్చెను. పృథువు కుడి చేతి యందు విష్ణు భగవానుని అరిచేతి రేఖలను మరియు పాదముల యందు కమల చిహ్నములను గాంచి అతడు భగవదంశ సంభూతుడే అని బ్రహ్మ తెలుసుకొనగలిగను. అరిచేతి యందు చక్ర చిహ్నమును మరి అట్టి ఇతర రేఖలను కలిగిన వారిని భగవదంశ సంభూతునిగాను లేదా భగవత అవతారముగాను భావింపవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాకు శ్లోకం ఎంత నచ్చిందో భాష్యం అంతకంటే చాలా గొప్పగా నచ్చింది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళను అతను భగవంతుడు అని మనం అనలేదు. భగవంతుడుగా యువతలి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళలో భగవత్ సంబంధమైన లక్షణాలు ఎక్కడన్నా మనకు రుజువుగా ఏదైనా చెప్పంగానే ఈ కలియుగంలో మనం టక్కు నమ్మం కదా, ప్రూఫ్ ఏది అని అడుగుతాం. మనం ఆ ప్రూఫ్ చూడాలి. చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని మనం భగవంతుడు సమానం అని మనం గౌరవం చేయకూడదు అనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు మనకు అది చూపించారు. ఈ మనందరికీ కూడా ఆది గురువు బ్రహ్మదేవుడు. ఆయనే
ఏం చేశారు ఆయన వెంబడి ఈ దేవతల్ని దేవత శ్రేష్ఠుల్ని ఋషుల్ని అందరిని తీసుకొని ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో విష్ణు ఈ పృథువు చేతిలో ఉన్న కుడి చేతిలో ఉండే ఆ రేఖలు అవి చూసి అవి విష్ణు భగవాన్ అరచేత రేఖ లాగానే ఉన్న విషయాన్ని అతను గమనించాడు. ఇజుడును సర్వసాధారణంగా చేయి చూసినప్పుడు మనవాళ్ళు మగవాళ్లకు కుడి చెయ్యి, ఆడవాళ్ళకి ఎడమ చేయి చూస్తారు కదా. ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తారు, కుడి చేతిలోని భగవంతుడు విష్ణు భగవాన్లో ఉండే రేఖలన్నీ అతను గమనించాడు. అంతేగాక పాదంలో ఉండే కమల చిహ్నం మనకు మనం చాలాసార్లు చెప్తున్నాం, కృష్ణుడికి ఎన్ని గుర్తులుంటాయి, రాధారాణి పాదానికి ఎన్ని గుర్తుంటాయి, ఎవరు చెప్తారా? గుర్తు చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడికైతే పాదంలో పద్మము, శంకు, చక్రం, గద, అంకుశం, మీనం, సూర్య, చంద్ర ఇవి ఉంటాయి మాతాజీ. నాకు గుర్తున్నంత వరకు 21 ఇవి ఉన్నాయి. రెండు పాదాలు కలిపి 19 కదా మాతాజీ. 19 ఎవరో ఒకసారి 21 చెప్పారు. రసరాణి మాతాజీ ఎన్నమ్మా? నాకైతే అన్ని గుర్తులేవు మాతాజీ, 16 గుర్తున్నాయి. వీళ్ళంతా ఏమో అన్ని చెప్తే నాకు డౌట్ వచ్చింది. రేపు ఒకసారి మళ్ళీ ఈ నెంబర్ కరెక్ట్ గా తెలుసుకుందాము. ఎస్ మాతాజీ. ఒకటి 19, ఒకటి 16, ఒకటి 21 అన్నారు. కానీ ఏదైనా కూడా ముఖ్యంగా ఏంటంటే ఆయన పాదాల్లో ఉండే ఆ దివ్య చిహ్నాలు కొన్ని ఈ పృథు మహారాజు యొక్క పాదాల్లో కూడా చూస్తాడు. కాబట్టి ఇతను సామాన్యుడు కాదు, భగవంతుని యొక్క అంశ సంభూతుడు అనే విషయాన్ని బ్రహ్మ తెలుసుకోగలిగారు అనమాట. ఇక మళ్ళా చక్ర ఈ గుర్తులు ఏంటి అంటే భగవంతుడి చేతిలో ఉండే చక్ర చిహ్నం కూడా ఈ పృథు మహారాజులో ఉందన్నమాట. అతన్ని ఇప్పుడు మనం ఇంకెవరన్నా అంటే కూడా ఆ చిహ్నాల్లో ఏదన్నా మ్యాచ్ అయితేనే అతని భగవదంశ సంభూతుడు లేదా భగవంతుని అవతారం అని భావించాలి అని చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాద. అందుకే చెప్తున్నారు మనకు ముఖ్యంగా ఈ కలియుగంలో ఏంటంటే సుమందమతో మందభాగ్యం. మనం ఎవ్వరు ఏం చెప్తే అది నమ్మేసేస్తాం. ఎక్కడ నమ్మాలో అక్కడ నమ్ము, అక్కడ ప్రూఫ్లు అడుగుతాం, విధంగా తర్కాలు చేస్తాం. లేకపోతే ఎవరన్నా తనకు తాను భగవంతుడిగా ప్రకటించుకుంటే వాడిని పూర్తిగా నమ్మి విశ్వసించి ఆఖరికి మోసపోతాం కూడా మనం. అందుకని ఇక్కడ శ్రీల ప్రభుపాద భాషను ఏం చెప్తున్నారు అంటే ఈ హస్తపాద చిహ్నాలన్నీ కూడా జాగ్రత్తగా చూడాలి అని. ఇది ఒక్కటే కాదు, ఇది కేవలం చిహ్నాలే కాదట ఆధారం. ఇంకేంటి ఏంటంటే మునులు బ్రాహ్మణులు వాళ్ళంతా పండితులు కాబట్టి భవిష్యత్ వాణి చెప్తూ ముందే పృథువు సామాన్యుడు కాదు, భగవంతుడి అంశాన్ని చెప్పారు కదా. దాని కారణం మీద దాన్ని వేసిన ఆయన యొక్క రేఖల ఆధారంగా ఇతను భగవంతుని అంశాన్ని తెలుసుకున్నారు అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద వారు మనం మొన్న కూడా దాని గురించి గుర్తు చేసుకున్నాం. కృష్ణుడు ఆయన స్వయం ఈ భూమి మీద ఉన్న సమయంలో ఒక వ్యక్తి తను వాసుదేవుడిని ప్రకటించుకొని 2 చేతులు ఎక్స్ట్రా పెట్టుకొని అందరూ తనను పూజించాలి, ఇతడు గోపాలుడు, ఇతను దేవుడు కాదు నేనే అని అతను చాలా భగవంతుడి గురించి పలకకూడని విధంగా పలుకుతాడు. ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తాడు. దీనివల్ల ఏమవుతుంది, ఆఖరికి భగవంతుని చేతిలో అతనికి థ్యాంక్ యూ అమ్మా చూపిస్తోంది లక్షణాలు, భగవంతుని యొక్క పాద లక్షణాలు. రేపటిదాకా ఆగదట దామోదరి చూపించేస్తుంది. హరే కృష్ణ. సో అందుకని అప్పుడు ఏంటంటే అతను పొరపాటున తను భగవంతుడుగా ప్రకటించుకునే ప్రయత్నాలు చేసినందుకు భగవంతుడు అతన్ని శిక్షించాడు. 26 అని చెప్తున్నా చూడు ఇక్కడ కదా ఉంటావు. ఓకే తల్లి, నువ్వు ప్రయత్నాలు నువ్వు చేయన ప్రయత్నాలు నేను చేస్తాను. 19 అయితే ప్రసన్న లక్ష్మి మాతాజీ కుడి పాదంలో 11, ఎడమ పాదంలో 8 మాతాజీ. అవును, ఎందుకంటే ఇది పెద్దది కదా, దీని మొదటి అదంతా కలిపి ఒకటిగా తీసుకున్నట్టున్నారు కదా. లేదు మాతాజీ, 3 స్వస్తిక్ పేరు ప్లస్ ఇది 3. ఇంకోటి ఎక్కడ ఉండదా, దానికోసం చూస్తా ఉన్నాను. మొత్తం కలిపి కూడా రాస్తాయి మాతాజీ. లేకపోతే
ఓకే మీరు కంటిన్యూ చేయండి మాతాజీ క్లాస్. సో 19 క్యారెక్టర్స్ ని. కాబట్టి మనం కూడా అజ్ఞానంతో ఎవరిని పడితే వాళ్ళని దేవుడిగా అనుకోకుండా ఏదన్నా ఈ లక్షణాలు ఉన్నాయా, ఈ శాస్త్రజ్ఞుడు మన శాస్త్రాలు చెప్పినటువంటివి ఏవైనా అతనిలో ఉన్నాయా అని పరీక్షించాలి. లేకపోతే వీళ్ళు కపట దేవుళ్ళు, కపట భగవంతుడు అని చెప్పి ప్రామాణికులతో అతనికి పనిష్మెంట్ ఇప్పించే ప్రయత్నాలు మనం చేయించాలన్నమాట. ఎందుకంటే ఇక్కడికి శిలా ప్రభుపాద ఇంకా స్ట్రిక్ట్ గా ఏం చెప్పారంటే, ఆ రకంగా అతను కపటంగా ప్రవర్తించినందుకు ప్రామాణికులతో వదార్హుడు అంటే అతను మరణ శిక్ష విధించాలని. కానీ ప్రస్తుత కాలంలో ఎంతో మంది దొంగ సాధువుల్ని పట్టుకోవడము, వాళ్ళను జైల్లో పెట్టడం, వాళ్ళ మీద ఎటువంటి తీర్పులు రాకుండా ఇంకా పెండింగ్ లో ఉండడం, ఇవన్నీ చూస్తున్నాము. కానీ శిలా ప్రభుపాదులు ఏమన్నారంటే, ఎవరైనా భగవంతుణ్ణి అని అట్లా ప్రకటించుకున్నప్పుడు, ఈ రకంగా కపట వేషధారి అయినప్పుడు, ఆ లక్షణాలు ఏవి కలగనప్పుడు అతడు శిక్షార్హుడు అని చెప్తున్నారు అనమాట. 11వ శ్లోకంలో తస్యాభిషేక ఆరబ్ధో బ్రాహ్మణై బ్రహ్మవాదిభిః అభిషేచానికాన్యస్మై ఆజహ్రు సర్వతో జనాః. హరే కృష్ణ తల్లి, పాద దర్శనం అయిపోయింది. థ్యాంక్ యూ. శ్లోక దర్శనం చేయించు. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. తస్యాభిషేక ఆరబ్ధో బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః అభిషేచానికాన్యస్మై ఆజహృతో జనాః. శీల ప్రభుపాద. బ్రహ్మవాదులకు బ్రాహ్మణులు పెదప రాజు యొక్క పట్టాభిషేకమునకై ఏర్పాట్లు కావించిరి. సమస్త దిక్కుల నుండి జనులు ఉత్సవమునకై నానావిధ సామగ్రిని తెచ్చిరి. ఆ విధముగా అంతయు సంపూర్ణముగా నయ్యను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇటు బ్రాహ్మణులు వీళ్ళందరూ ఏం చేశారు, ఆయన పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశారు. తర్వాత నలుదిక్కుల నుంచి జనులు వచ్చారు. వాళ్ళు వస్తూ ఏం చేశారు, ఈ ఉత్సవానికి కావాల్సిన సామాగ్రి వాళ్ళు తీసుకొస్తారు అనమాట. ఈ రకంగా అంతా సన్నిహితం అవుతుందన్నమాట ఆయన యొక్క అభిషేకానికి, పట్టాభిషేకానికి. సముద్రగిరయో నాగా గావః ఖగామృగాః జౌక్షితి సర్వభూతాని సమాజహృరుపాయనం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విశేష మాతాజీ. సరిత్ సముద్రగిరయో నాగా గావః ఖగామృగాః ద్యౌక్షితిః సర్వభూతాని సమాజహృరుపాయనం. అనువాదం బై శ్రీల ప్రభుపాద్. నదులు, సముద్రములు, పర్వతములు, సర్పములు, గోవులు, పక్షులు, మృగములు, ఉన్నత లోకములు, భూలోకము, సమస్తేతర జీవులు తమ శక్తానుసారము రాజుకు నానా విధములకు కానుకలు తెచ్చిరు. థ్యాంక్ యూ మాతాజీ. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, పృథు అనే అతను సామాన్య వ్యక్తి కాదు, అసామాన్యుడు, భగవంతుని యొక్క శక్తి రూపము. లేకపోతే ఇంతమంది ఊర్ధ్వలోకాల నుంచి, నలుమూలల నుంచి ఎందుకు రావాలి, ఎందుకు కానుకలియాలి? అంతేకాదు, కేవలం వ్యక్తులే కాదు, సమస్త ప్రాణులు, సమస్త ఏమంటారు, ఏవైతే అన్ని ఈ ప్రపంచంలో ఉన్నాయో ప్రతి కూడా సమస్త వస్తువులు అవి కూడా వాటికి తోచినట్టుగా కానుకలు ఇచ్చాయి. నదులు ఇచ్చాయి, సముద్రాలు ఇచ్చాయి, పర్వతాలు ఇచ్చాయి, సర్పములు, గోవులు, పక్షులు, మృగములు. ఈ రకంగా ఏంటంటే ఇటు ఉన్నత లోకవాసులు, ఇటు భూలోకవాసులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ శక్తికి అనుసరించి, శక్తి తగినట్టుగా ఈ రాజు యొక్క పట్టాభిషేకంలో ఆయన్ని కానుకగా ఇచ్చేందుకు వాళ్ళు చాలా రకాల కానుకలు తీసుకొచ్చారట. 13వ శ్లోకంలో సోభిషిక్తో మహారాజ వీణ శరీరాన్ని నుంచి ఉద్భవించారో అతని యొక్క వాళ్ళు మొదలు పెట్టారు. ఆయన యొక్క శరీర లక్షణాలు, తర్వాత వాళ్ళ యొక్క పాండిత్యం బట్టి వీడు సాధారణ వ్యక్తులు భగవంతుని యొక్క ఆ శక్తి ఆవేశ సంభూతులని తెలుసుకుంటారనమాట. ఆయన విష్ణు అంశగా, ఆమెను విష్ణు సహచరి అయినటువంటి లక్ష్మీ అంశగా గుర్తించారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఉద్భవిస్తారో సర్వ జనులు, తర్వాత ఊర్ధ్వలోకాల వాళ్ళు ఆనందించారు. వివిధ వాద్యాలు జ్ఞానాన్ని వినిపించారు, నృత్యం చేశారు, కీర్తించారు, పొగిడారు. ఇవన్నీ చేసినాక ఆయనకు బ్రహ్మ వచ్చి
బ్రహ్మ అతని యొక్క చేతిలో పాదాల్లో ఉండే ఆ సాముద్రిక లక్షణాల వల్ల ఇతను భగవంతుని యొక్క అంశీభూతుడు అన్న విషయాన్ని అతను నిర్ధారణ చేస్తారు. తర్వాత ఆయన యొక్క పట్టాభిషేకానికి మంచి ఏర్పాటు, అందరూ కూడా పృథు మహారాజు యొక్క పట్టాభిషేకానికి ఎవరికి సాధ్యమైనంత, ఎవరికి శక్తి కొలది వాళ్ళు ఆయనకు వివిధమైన కానుకలు తీసుకొచ్చారు. అంతదాకా చూసుకున్నాం. తర్వాత శ్లోకాల్లో ఏంటంటే ఎప్పుడైతే పట్టాభిషేకం అవుతుందో ఏమేమి కానుకలు ఇస్తారో అది ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేశారు. అది రేపు చేద్దాం. హరే కృష్ణ. ఓకే మాతాజీ. హరే